క్రొయేషియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఆ దేశ వ్యాపారవేత్తలకు ఆహ్వానం పలికారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కి సంపూర్ణ సహకారం అందిస్తామని క్రొయేషియా ప్రకటించింది. కెనడాలో G7 సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ క్రొయేషియాలో పర్యటిస్తున్నారు. క్రొయేషియా అధ్యక్షుడు జొరాన్ మిలానోవిక్, ప్రధాని ఆండ్రేస్ ప్లెంకోవిక్లతో మోదీ ద్వైపాక్షిక భేటీలు నిర్వహించి విద్య, ఐటీ, స్టార్టప్లు, పునరుత్పాదక శక్తి, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి వంటి రంగాల్లో సహకార ఒప్పందాలపై చర్చలు జరిపారు. అది విశ్వవిద్యాలయాల్లో హిందీ బోధనకు మద్దతు లాంటి అంశాలపై కూడా చర్చించారు. భారతీయ వ్యాపారవేత్తలతో సమావేశమై వాణిజ్య, పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ప్రవాస భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. స్థానికులు కూడా మోదీకి సాదర స్వాగతం పలికారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పర్యటనకు ముందు ప్రధాని మోదీ జూన్ 15న సైప్రస్ కు వెళ్లారు. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ కారిడార్ ప్రాజెక్టులో భాగస్వామ్యంపై చర్చించారు. మారిటైమ్, రక్షణ, సైబర్ భద్రత రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. జూన్ 16న కెనడాలో G7 సమ్మిట్ లో పాల్గొని గ్లోబల్ సౌత్, వాణిజ్యం, పర్యావరణం, శాంతి అంశాలపై ప్రపంచ నేతలతో చర్చించారు ప్రధాని మోదీ. 3 దేశాల పర్యటన ద్వారా భారతదేశం తన అంతర్జాతీయ సంబంధాల్ని మరింత బలోపేతం చేయడమే గాక వ్యూహాత్మక భాగస్వామ్యాల్ని విస్తరించేందుకు అడుగులు వేసింది.